హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి అంటే మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు చేసుకున్న పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓ చిన్ని లైక్ చేయండి, ఓ మంచి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, మార్నింగ్ పిల్లలు 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు కదా. ఒకసారి ఇల్లు మొత్తం సర్దేసేసుకొని అంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన గిన్నెలు అవన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఇక ఇప్పుడైతే కనుక వాళ్ళకి లంచ్ బాక్స్లో నేను మార్నింగ్ చిక్కుడుగా ఫ్రై చేశానండి, అదైతే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇదైతే కనుక నైట్కి కూడా ఉంటుంది కాబట్టి ఇంకొక కర్రీ చేసి సరిపోతుంది. మన ఇంట్లో వేసిన కాకరకాయలు అంటే లాస్ట్ వీడియోలో చూపించే కదండి, ఆ కాకరకాయలు అయితే కనుక ఒక 4-5 ఉన్నాయి. అయినా సరే వాటిని అలా వదిలేద్దామంటే పండిపోతున్నాయి. ఈరోజు వీటిని కోసేసి కాకరకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే అవి ముందుగా కోసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కానీ నా చేత్తో వేసి నా చేత్తో పండించిన కాయలు కాబట్టి వీటికి ఎంత వాల్యూ ఇస్తున్నానో నాకు తెలుస్తుంది. అంటే బయట కనుక కాకరకాయలు తెచ్చినా ఒకవేళ పండిపోతే కనుక తీసి నేను పక్కన పడేస్తాను డస్ట్బిన్లో. కానీ ఈ తీగకి ఒక కాకరకాయ పండిపోయినా సరే దాన్ని నేను పక్కన పడేయట్లేదు, పర్లేదు దీంతో కూర చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ కాయను కూడా పక్కన పెట్టకుండా తీసేసుకున్నాను. అలానే కొద్దిగా టమాటాలు కూడా, కొద్దిగా కదండి, ఒక 4-5 టమాటాలు కాచాయి, చక్కగా ఎర్రగా పండిపోయి ఉన్నాయి. ఇక ఇవి చూసి ఈరోజు బయటకున్న కూరగాయలతో కాకుండా ఇంట్లో కాచిన కూరగాయలతోనే అంటే కర్రీ చేద్దాం అనుకొని ఇక ఇప్పుడు ఈ టమాటాలు కూడా కోసేస్తున్నాను. అలానే ఈ టమాటా చెట్టు పక్కనే ఒక చిన్న మిరప చెట్టు కూడా వచ్చింది. దానికైతే కనుక 2 మిరపకాయలు కాసినాయి. ఆ 2 మిరపకాయలు కూడా కోసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. దీంతోపాటు కొద్దిగా తోటకూర కూడా ఉందండి. నేను లాస్ట్ టైం వీడియోలో చూపించా కదా, విత్తనాలు వేస్తే తోటకూర కూడా బాగా వచ్చింది అని చెప్పేసి. ఇక ఇప్పుడు ఆ తోటకూర కట్ చేసేసి తోటకూర టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నాను. కోసిన కాకరకాయలు పూర్ణం పెడదాం అనుకుంటున్నాను. అంటే బయట తెచ్చిన కూరగాయలతో కాకుండా ఇంట్లో అంటే మన ఇంట్లో కాచిన కూరగాయలతోనే కర్రీ చేద్దాము అనుకొని ఇక ఫిక్స్ అయిపోయి ఈ తోటకూర మాత్రం ఇప్పుడు కోసేస్తున్నాను. తర్వాత మొన్న లాస్ట్ వీడియోలో మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు నన్ను ఒక చిన్న డౌట్ అడిగారండి. అదేంటి అంటే పిల్లల్ని సిటీ కల్చర్లో పెంచితే బాగుంటుందా లేదా పల్లెటూరు వాతావరణంలో పెంచితే బాగుంటుందా అంటే స్టడీ విషయంలో అని అడిగారండి. ఈ విషయం సంబంధించి అయితే కనుక ఇదే మంచి ప్లేసు, ఈ ప్లాట్ఫామే మంచిది అని మాత్రం నేను చెప్పలేనండి. ఎందుకంటే రెండిట్లో అంటే 2 ప్లేసుల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్లేసే కరెక్టు అని మాత్రం నేను చెప్పలేనండి. నెక్స్ట్ ఈ తోటకూర మొత్తం కోసేసిన తర్వాత అది పక్కన పెట్టేసేసి ఇక నెక్స్ట్ పని అనేది స్టార్ట్ చేస్తాను. నా వీడియోస్ ఎక్కువగా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు అనుకుంటండి, నేను ఈ టబ్లో నేను కూరగాయల వేస్ట్ అలానే మట్టి వేసేసి కంపోస్ట్ చేస్తూ ఉంటా కదా. ఇప్పుడు అలా అయిపోయిన ఆ మట్టి మొత్తాన్ని మళ్ళీ కింద పోసేసి దేవుడికి వాడిన పూలు అలానే రోజు కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదా, ఆ వేస్ట్ మొత్తం ఒక కవర్లో వేసేసి ఉంచేస్తాను. ఆ వేస్ట్ మొత్తం ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇలా మట్టిలో వేసేసి లేయర్స్గా వేస్తాను. కానీ కూరగాయల వేస్ట్ కానీ లేదా పువ్వులు కానీ ఇలా డ్రై అవ్వకుండా మట్టిలో వేసేస్తూ ఉంటుంటే చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయండి, మట్టి కూడా వాసన వస్తూ ఉంటుంది. అలా కాకుండా మట్టిలో ఇలా డ్రై అయిన తర్వాత వేసేస్తే తర్వాత ఇది కూడా కంపోస్ట్ అయిపోతుంది కదా. అప్పుడు పూల కుండీల్లో కానీ లేదా కూరగాయల టబ్స్లో కానీ కొద్దిగా మట్టి వేసుకోవచ్చు. అంటే వీటికి వేరే మందులు వేయకుండా ఇలా కంపోస్ట్ వేస్తే మాత్రం మొక్కలు చాలా బలంగా ఉంటాయి. నేను ఫస్ట్ నుంచి ఇలానే ప్రిపేర్ చేసి వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక మంచి 2 టిప్స్ని మీతో నేను షేర్ చేసుకుంటానండి. ఒకటి వింటర్ సీజన్లో అయితే కనుక బెస్ట్ టిప్, ఇంకోటి అయితే కనుక ఏ సీజన్లో అయినా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి కమలాకాయలు తింటూ ఉంటాం కదా మనం, అంటే ఆరెంజెస్ పైన పీల్ ఉంటుంది చూసారా, వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, అంటే ఇది మాత్రం కమలా పీల్ కాదండి, నారింజ అంటారు, మీకు ఐడియా ఉంది కదా, ఆ పీల్ అండి ఇది. కానీ కమలా పీల్ని కూడా తీసుకోవచ్చు. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళు కొద్దిగా వేడైన తర్వాత ఆ నీళ్ళల్లో వేసేసుకోండి. ఇలా నీళ్ళల్లో వేసేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు నీళ్ళను మరిగించి ఆ నీళ్ళతో కనుక స్నానం చేస్తే అంటే వింటర్ సీజన్లో స్కిన్ మీద వచ్చే ర్యాషెస్ మాత్రం లేకుండా ఉంటాయండి.
అలానే స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక సెకండ్ టిప్ వచ్చి, ఇది ఏ సీజన్లో అయినా ఎప్పుడైనా ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఇది ఏంటి అంటే స్ఫటికండి. ఇంటికి మనం దిష్టి తగలకుండా కట్టుకుంటాం చూసారా, అదేనండి. అది ఒక చిన్న పీస్ తీసుకొని మెడ మీద నల్లగా ఉన్నా లేదా మోచేతులకి నల్లగా ఉన్నా లేదా ఫేస్ కొద్దిగా ట్యాన్ పట్టేసేసి నల్లగా అనిపించినా సరే, దీన్ని చిన్న ముక్క తీసుకొని స్కిన్ మీద ఇలా అంటే స్నానం చేసిన తర్వాత అంటే సోప్ యూజ్ చేసేసిన తర్వాత కొద్దిగా ఇలా రబ్ చేస్తూ ఉండాలండి. మీరు ఇలా డైలీ ఒక 15 to 20 డేస్ చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది నేను ట్రై చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను, మీరు బ్లైండ్గా చక్కగా ఫాలో అయిపోవచ్చు. బ్యాక్ నెక్ మీద పిల్లలకు నల్లగా అనిపించినా సరే, మోచేతుల మీద ఉన్నా లేదా ఫేస్ కొద్దిగా గ్లో రావాలన్నా సరే లైట్గా ఇలా రబ్ చేస్తూ ఉంటుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. కానీ ఇది కొద్దిగా బరగ్గా ఉంటుంది. స్కిన్ మీద స్లోగా మసాజ్ చేసుకున్నట్టు చేసుకోండి. చేస్తున్న కొద్దీ 2 డేస్కి 4 డేస్ తర్వాత ఇది స్మూత్గా అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కానీ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది, కొద్దిగా టైం పడుతుంది. ఇక కొద్దిగా మొక్కలు పని చేసి అలానే కంపోస్ట్ను కూడా తీసాను కదా, కొద్దిగా చిరాగ్గా ఉంది. మార్నింగ్ స్నానం చేసి పూజ చేసుకున్నా సరే, ఇక ఎలాగో ఈ నీళ్ళు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ అయ్యి వచ్చేసేసి ఇక మిగతా పని అనేది స్టార్ట్ చేస్తాను. నిన్న నైట్ నేను కొద్దిగా పనుండి బయటికి వెళ్ళానండి. రిటర్న్ తిరిగి వస్తుంటే ప్లాట్ఫామ్ మీద ఈ బుద్ధుడు బొమ్మ కనిపించిందండి. నాకు చూడగానే బాగా నచ్చింది. మన మొక్కల దగ్గర పెడితే ఇంకా బాగుంటుంది, వాతావరణం అనేది ఆ ఇంటి లుక్ అనేది మారిపోతుంది అనుకొని ఇక అక్కడ వెంటనే ఆగి దీన్ని ఎంత అని అడిగానండి. ఆయన చెప్పడం మాత్రం 600 చెప్పారండి. నేనైతే కనుక మరీ ఘోరంగా దీన్ని 200కి అడిగాను. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక 2-3 నేను అడిగినప్పుడు దాని రేట్ అడిగి 600 అనగానే ఇంకా వాళ్ళు ఏమీ అడగకుండా వెళ్ళిపోతున్నారు. కానీ నేను కొద్దిగా ధైర్యం చేసి 200కి అడిగానండి. ఆయన మాత్రం అంటే అటు ఇటుగా 300, 350 అని చెప్తూ దీన్ని 250కి మాత్రం ఇక ఫైనల్ చేశారు. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది. కానీ లుక్ వైజ్గా చూస్తే మాత్రం చాలా స్ట్రాంగ్గా వేరే మెటీరియల్తో చేసినట్టు చాలా బాగుంటాయి. వాటితో పాటు నాకు ఇష్టమైన దేవుణ్ణి కృష్ణుని కూడా తీసుకున్నారండి. ఇక ఈ కృష్ణుడి బొమ్మ చూస్తే మాత్రం తీసుకోకుండా నాకు రావాలి అనిపించలేదు. ఇదైతే కనుక 300 చెప్పారండి. దీంట్లో నేను ఆఫ్ అంటే 150కి అడిగాను, 150కి అయితే ఇచ్చేశారు. కానీ ఇలాంటి బొమ్మలు ప్లాట్ఫామ్ మీద మీకు కనిపించినప్పుడు వాళ్ళు ఎంత రేటు చెప్పినా సరే దాంట్లో 60% తగ్గించి అడగండి, వాళ్ళు కనీసం ఆఫ్ రేట్కైనా సరే ఇచ్చేస్తారు. ఇక దీన్ని నేను బయట మొక్కల్లో పెడదామన్నా సరే రోజు నీళ్ళు చల్లుతూ ఉంటాం కదా, అది కరెక్ట్గా ఇక్కడ సెట్ అవ్వ అనుకోని ఇక ఇంట్లో ఎక్కడ పెడదామా అని చెప్పేసి ఒక ఆలోచన అయితే మాత్రం ఇప్పుడే వచ్చిందండి. అది కూడా మీకు చూపిస్తుంటే ఇక వీటిని కనుక పక్కన పెట్టేసి ఇక నెక్స్ట్ పని అనేది స్టార్ట్ చేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, కొబ్బరి కారం చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించిన కరివేపాకు, మిరపకాయలు, కొబ్బరి కొద్దిగా ఎండలో పెట్టేసేస్తే అంటే ఈరోజు కొద్దిగా ఎండితే రేపు నేను కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఇవి పక్కన పెట్టేస్తున్నాను. అలానే ఇంట్లో బాదమును, గుమ్మడి గింజలు కూడా అయిపోయినాయండి, అవి తెప్పించాను. ఇవి సూపర్ మార్కెట్ నుంచి కానీ లేదా బయట నుంచి కానీ తెప్పించినప్పుడు అవి ఉండేవి ఏసీలో ఉంటాయి కదండి, అవి తెచ్చి అలా బాక్స్లో వేసేస్తే కనుక పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఒక ప్లేట్లో వేసేసి 1 లేదా 2 రోజులు ఎండలో పెట్టేసేసి బాక్స్లో పెట్టుకుంటే కనుక చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. అంటే ఎండలో పెట్టుకోకుండా వీటిని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే కనుక ఎండలో పెట్టేసేసి తర్వాత బాక్స్లో పెట్టేసేసి ఇక విడిగా పెట్టేస్తాను. కొబ్బరి పొడికి ఇంట్లో చేసిన ఎండు కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను 1-2 సార్లు బయట తెప్పించిన ఎండు కొబ్బరితో పొడి చేశాను. కొద్దిగా టేస్ట్ అయితే నాకు నచ్చలేదు. అలా కాకుండానే కొద్దిగా చేదుగా కూడా అనిపిస్తుంది. అలానే మిరపకాయలు తొడయాలు తీయాలి అంటే కనుక మన
ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒకరు చెప్పారండి, కొద్దిగా ఎండబెట్టి తొడాలు తీస్తే తొందరగా వచ్చేస్తాయి అని చెప్పేసి. ఇక వీటినైతే కనుక ఎండలో పెట్టేసాను. కరివేపాకు మాత్రం ఒక 15 to 20 మినిట్స్ మాత్రమే ఎండలో పెడతాను. అంటే ఇవి డైరెక్ట్గా ఫ్రై చేస్తుంటే ఆకుపచ్చిగా ఉంటుంది కదా, అందుకని ఒక 15 మినిట్స్ ఎండలో పెట్టి తీసేస్తాను. అలానే మొన్నటి వరకు ఇంట్లో చల్లమిరపకాయలు ఉన్నాయండి. ఇవంటే నాకు బాగా ఇష్టం అన్నట్టు పిల్లలు కూడా అవి తింటారండి. పప్పులు అయితే కనుక అవి అయిపోయినాయి. ఎలానో ఇక 2 మంత్స్లో ఎండాకాలం వచ్చేసింది, అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఈ లోపల కొద్దిగా ప్రిపేర్ చేద్దాము అంటే కొద్దిగా చల్లమిరపకాయలు రెడీ చేసుకుందాము అని చెప్పేసి ఇప్పుడు ఈ మిరపకాయలు కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసేసి ఇలా ఉంచేస్తున్నాను. ఇక నిన్న నైట్ అయితే కనుక మజ్జిగ చేసి ఉంచేసాను. అంటే చల్లమిరపకాయలు వేయటానికే మజ్జిగ చేశాను. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇప్పుడు బయట పెడుతున్నాను. ఇప్పుడైతే కనుక దాదాపుగా సగం పనులు అయిపోయినట్టే. కొద్దిగా పాలు వచ్చినాయి. కొద్దిగా రిలాక్స్గా కూర్చొని కాఫీ తాగాలి అనిపించిందండి. ఇప్పుడు ఈ కాఫీ తాగేసి మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. అలానే వీడియోలో మీతో మాట్లాడదామంటే అస్సలు కుదరదండి. ఎందుకంటే పనులు చేసుకుంటూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇలా కాఫీ తాగేటప్పుడు మాత్రమే మీతో మాట్లాడటం కుదురుతుంది. మీరందరూ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. నేను చేసే ప్రతి పని, ప్రతి టిప్ మీకు నచ్చి మీరు ఒక చిన్న కామెంట్, అలానే ఒక చిన్న లైక్ ఇస్తున్నారు చూసారా, అది నాకు ఎంతో పెద్ద మోటివేషన్గా ఉంటుంది. మీ అందరికీ అంటే నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కానీ నా వీడియోస్ నేను ఎప్పుడైనా సరే చూస్తున్నప్పుడు కానీ లేదా ఇలా వాయిస్ ఇచ్చిన తర్వాత ఒకసారి వీడియో చూసుకున్నప్పుడు కానీ నేను ఇంత పని చేశానా, ఇన్ని పనులు చేసుకుంటున్నానా ఇంట్లో అన్న ఫీల్ ఉంటుందండి. కానీ అదే టైంలో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో ఖాళీగా ఉండి ఇలా పనమ్మటి పని చేసుకుంటూ అస్సలు ఖాళీ లేకుండా ఇంట్లో ఉంటూ ఉంటాం కదా, మరి వర్కింగ్ ఉమెన్స్ సంగతి ఏంటండి? అసలు వాళ్ళకైతే కనుక నేను పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి. వాళ్ళు ఇటు ఇంట్లో పని చేసుకొని అటు టైంకి బయటికి వెళ్ళి జాబ్ చేసుకొని ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటారు చూసారా, అది మాత్రం మెచ్చుకోదగ్గ విషయం అండి. నిజంగా అప్పుడప్పుడైతే కనుక నేను ఆ వర్కింగ్ ఉమెన్స్ని తలుచుకొని నేను ఇంట్లో చేసుకునే పని పెద్దగా గొప్పేమీ కాదు, నేను ఇంట్లో చాలా ఫ్రీగా ఉండి ఈ పనులు చేసుకుంటున్నాను అని మోటివేట్ అయ్యి మరి నేను ఈ పనులు చేసుకుంటూ ఉంటాను. చల్లమిరపకాయల్ని ప్రిపేర్ చేసేటప్పుడు మజ్జిగని వడపోయాలండి. ఎందుకు అంటే ఈ చల్లమిరపకాయల్ని మనం ఎండబెట్టిన తర్వాత వాటిపైన ఈ మజ్జిగలో ఉండే మీగడ తొలకలు అనేవి అలా ఎండిపోయి ఉంటాయండి. నూనెలో వేసినప్పుడు ఆ నూనె మొత్తం మీగడ తొలకలతో పాడైపోతూ ఉంటుంది. అందుకని అలా కాకుండా ఉండటానికి మజ్జిగని వడపోసి మీగడ తొలకల్ని సపరేట్ చేసేసి పచ్చిమిరపకాయలకి ఇలా ఒక చాకుతో కానీ పిన్నిస్తో కానీ ఇలా ఘాట్లాగా పెట్టుకొని అంటే ఒక గీతలాగా పెట్టుకొని మజ్జిగలో కొద్దిగా సాల్ట్, పసుపు వేసి కలిపేసేసుకొని మిరపకాయల్ని మజ్జిగలో వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక 3 days మజ్జిగలో నానిచ్చిన తర్వాత అప్పుడు మజ్జిగ నుంచి ఈ మిరపకాయని సపరేట్ చేసి ఎండలో ఎండబెట్టేస్తాను. ఈ మిరపకాయలు ఎండిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఆ మిరపకాయల్ని మజ్జిగలో మళ్ళీ వేసేసి మళ్ళీ ఒక రోజు నానిన తర్వాత మళ్ళీ తీసి ఎండలో ఎండబెడతాను. ఈ ప్రాసెస్ అనేది ఒక 5-6 రోజులు చేసిన తర్వాత మిరపకాయలు బాగా ఎండబెట్టేసేసి అప్పుడు వీటిని పప్పులో కానీ లేదా సాంబార్లో కానీ వేయించుకొని తింటే చాలా బాగుంటాయి. కానీ మిరపకాయలు వేసిన మజ్జిగను మాత్రం నేను బయట పెట్టనండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బయట పెడితే మాత్రం అదొక పులుపు వాసన వస్తుంది, ఆ వాసన నాకు నచ్చదు. చక్కగా ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఫ్రెష్గా ఉంటాయి, మజ్జిగలో కూడా ఈ మిరపకాయలు నానిపోయి ఉంటాయి. అందుకని ఇప్పుడు ఈ బాక్స్ని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇక తర్వాత మార్నింగ్ టమాటాలు, పచ్చిమిరకాయలు, అలానే తోటకూర, కాకరకాయలు కోసా కదా, ఇప్పుడు వాటిల్ని ఆకుకూర మొత్తాన్ని కట్ చేసేసి పప్పులోకి ఇలా రెడీ చేస్తున్నాను. కానీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మీరు చేసే వంటను కూడా చూపించండి, వీడియో లెంత్ ఎక్కువైనా కూడా పర్లేదు కానీ మీరు చేసే కర్రీస్ని కొద్దిగా అయినా సరే చూపించండి అంటే వంట చేసేటప్పుడు అన్నారు. సారీ అండి, ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను వంటల వీడియోస్ని కూడా
చూపించడానికి ట్రై చేస్తాను. అంటే చిన్న చిన్న షార్ట్స్ వీడియోలాగా అయినా సరే మీకు చూపిస్తాను. ఇక కాకరకాయలను అయితే కనుక మధ్యలో కొద్దిగా చాకు పెట్టి గీత పెట్టేసేసి నువ్వుల్లో మగ్గనిచ్చి ఆ కాకరకాయల్లోకి కొద్దిగా వేయించిన శనగపప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు మిక్సీ పట్టేసి ఆ పొడిని ఈ కాకరకాయల్లో పెట్టేసి కొద్దిగా నువ్వుల్లో ఫ్రై చేస్తే మాత్రం కాకరకాయ పూర్ణం అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చూపిస్తాను. ఇక వేడి వేడి అన్నంలో మన ఇంట్లో పండిన కూరగాయలతో ఈరోజు భోజనం మాత్రం చాలా బాగుంది. ఇక మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే నేను కోరుకున్నట్టు ఈ వీడియోకి ఒక లైక్ చేస్తారనుకుంటున్నాను. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకలా చూసే అవకాశం మీరు వాళ్ళకి కల్పించినట్టే. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలానే నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే మీ అందరినీ నేను కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.